హాయ్ వెల్కమ్ టు యోయో సినిటాకిస్. తండేల్ సినిమా హిట్తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా కోసం నాగ చైతన్య ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు రిజల్ట్ కూడా ఆ కష్టాన్ని మర్చిపోయేలా వచ్చింది. అక్కినేని కాంపౌండ్ నుంచి హిట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అది తండేల్ సక్సెస్తో తీరింది. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. చిన్న చిన్న హీరోలు 100 కోట్లు కలెక్షన్లు సాధిస్తుంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 100 కోట్ల క్లబ్లో చేరలేదు. కనీసం 80 కోట్లు కూడా ఒక్క సినిమా కూడా రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు తండేల్ సినిమా ఖచ్చితంగా రికార్డులు బ్రేక్ చేసింది. అక్కినేని ఫ్యామిలీ సగర్వంగా తలెత్తుకునే సినిమాగా నిలిచింది తండేల్. పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్యకు ఈ సినిమా ఖచ్చితంగా ఎనర్జీ బూస్టర్గానే చెప్పాలి. స్టోరీ సెలెక్షన్ విషయంలో ఎప్పుడూ ఫెయిల్ అయ్యే నాగ చైతన్య ఈ సినిమా విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడ్డారు. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా తీసుకుని సినిమా కోసం పర్సనల్ లైఫ్ను కూడా పక్కన పెట్టారు. ఇక పెళ్లి సమయంలో కూడా గడ్డం తీయకుండా సినిమా కోసం అలాగే ఉంచేసుకున్నారు. దాదాపు 2 ఏళ్ల పాటు ఆ గడ్డాన్ని అలాగే ఉంచి సినిమా కోసం వర్క్ చేశారు. ఇక ఇప్పుడు రిజల్ట్ కూడా అదే రేంజ్లో చూపించారు అభిమానులు, ప్రేక్షకులు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్లో సక్సెస్ అయ్యిందో ఓవర్సీస్లో కూడా అదే రేంజ్లో రికార్డులు బ్రేక్ చేసింది. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ఈ సినిమాకు దాదాపు మంచి బిజినెస్ జరిగింది. రిలీజ్కు ముందు, రిలీజ్ తర్వాత కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్గా మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన లెక్కల ప్రకారం అమెరికాలో అక్కినేని ఫ్యామిలీ తలెత్తుకునేలా కలెక్షన్స్ వచ్చాయి తండేల్ సినిమాకు. లేటెస్ట్గా ఈ సినిమా $1 మిలియన్ మార్క్ని క్రాస్ చేసింది. నాగ చైతన్య కెరీర్లో మరో మైల్ స్టోన్ గ్రాసర్గా నిలిచింది. పెట్టుకున్న అన్ని అంచనాలను ఈ సినిమా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. 100 కోట్ల క్లబ్లో 1-2 రోజుల్లో చేరే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓవర్సీస్లో నాగ చైతన్యకు అసలు మార్కెట్ లేదు. అనుకున్న వాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పింది. వేరే సినిమాలు కూడా లేకపోవడంతో ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది.